భారతదేశ సంస్కృతిని ప్రపంచ నలుమూలలా చాటి చెబుతూ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయి చారిత్రక కట్టడాలు. పురాతన కట్టడాలను తిలకించేందుకు ఫారినర్స్ పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అంతటి ఘనమైన చరిత్ర భారత కట్టడాలది. నల్గొండ జిల్లా ఆలేరు రామస్వామి గుట్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి రాజుల కోటలు చరిత్రకు చిహ్నంగా నిలుస్తున్నాయి. తాజాగా కముటంగూడెం సమీపంలో వాటర్ షెడ్ కోసం జరిపిన తవ్వకాల్లో ఆది మానవుల సమాధులు బయటపడ్డాయి. సమాధులపై నాటి చరిత్రను తెలిపే లిపి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న రామస్వామి గుట్టను పురావస్తు శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు. గుట్ట చుట్టుపక్కల తవ్వకాలు జరిపితే మరిన్ని చారిత్రాత్మక ఆధారాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. రామస్వామి గుట్ట దగ్గర ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఎటువంటిదంటే పూర్వకాలంలో ఉండేటువంటి ముఖ్యంగా క్రీస్తుకు పూర్వం ఉండేటువంటి సమాధులన్నీ కూడా ద్రావిడ సమాధులన్నీ కూడా బయటపడ్డాయి. ఆ ద్రావిడ సమాధులన్నీ కూడా అవన్నీ కూడా క్రీస్తు సమాధులు, డోల్మెన్ సమాధులు అనేటువంటివంతా కూడా బయటపడ్డాయి. ఎక్కడా లేని విధంగా ఉన్న ఈ సమాధులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ద్రావిడ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉన్నాయంటున్నారు స్థానికులు. నల్గొండ జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో పురాతన దేవాలయాలున్నాయంటున్నారు. వాటికి మరమ్మతులు చేయడంతో పాటు ఆలయాల సమీపంలో తవ్వకాలు జరిపితే మరిన్ని పురాతన ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉందంటున్నారు. రామస్వామి గుట్ట తవ్వకాల్లో శివలింగం బయటపడిందంటున్నారు. ఆదిమానవుల సమాధులు కనబడుతున్నాయి. ఆదిమానవుల సమాధులను మొత్తంగా పరిశీలించినట్టయితే ఆదిమానవులు నివసించినటువంటి ఒక మ్యాప్ను తయారు చేయడానికి, వాళ్ళ యొక్క రూట్ మ్యాప్ను తయారు చేయడానికి అవకాశం ఉంది. విశేషమైనటువంటి ఆదిమానవుల సమాధులను పరిశీలించినట్టయితే మన నాగరికత ఆనవాళ్ళను తెలుసుకునే అవకాశం ఉంటుంది. శాసనాన్ని 4 వైపులా రాసి ఉన్నటువంటి శాసనాన్ని పరిశీలించినాం. అది కాకతీయుల కాలం నాటి తెలుస్తున్నది. లిపి చదవడానికి అనువుగా లేదు. దాన్ని ఎన్స్టాంపేజ్ చేసి ఆ చరిత్ర విశేషాలు బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఆ సమీపంలో ఉన్న మరొక గ్రామం మాటూరులో 2 శాసనాలు, అట్లాగే అక్కడ ఒక పాటిగడ్డ, దాన్ని విభూతి గడ్డ అని పిలుస్తారు. దాని కింద ఒక దేవాలయం ఉందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఆ ఆనవాళ్ళను పరిశీలించినట్టయితే అక్కడ దేవాలయం ఉందనే సంగతి కూడా అర్థమవుతున్నది. ఆ శాసనాలను కూడా తీసి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలంటున్నారు జిల్లావాసులు. సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు.